బెట్టింగ్ యాప్ల కేసులో ఈడీ విచారణ ముమ్మరం చేసింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన పలువురు సినీ ప్రముఖులకు విచారణకు రావాలని నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో విజయ్ దేవరకొండ, రానా, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మికి ఈడీ నోటీసులు ఇచ్చింది. జూన్ 30న ప్రకాష్ రాజ్, ఆగస్టు 6న విజయ్ దేవరకొండ ఈడీ విచారణకు హాజరయ్యారు. రానా జూలై 23న విచారణకు రావాలని ఆదేశించగా కొన్ని కారణాలతో హాజరు కాలేదు. ఆగస్టు 11న రానా ఈడీ విచారణకు హాజరయ్యారు. ఇవాళ మంచు లక్ష్మి విచారణకు హాజరు కానున్నారు. బెట్టింగ్ యాప్ల ప్రమోషన్లపై గతంలో నమోదైన కేసుల ఆధారంగా ఈడీ దర్యాప్తు చేపట్టింది. పంజాగుట్ట, మియాపూర్, సూర్యాపేట, విశాఖలో నమోదైన కేసుల ఆధారంగానే విచారణ జరుగుతుంది. ఇందులో మొత్తం 29 మంది సినీ నటులు, యూట్యూబర్లు, ఇన్ఫ్లుయెన్సర్లపై ఈసీఐఆర్ నమోదు చేసింది. జంగిల్ రమ్మీ, జిత్విన్, లోటస్ 365 తదితర బెట్టింగ్ యాప్లకు ప్రమోషన్లు చేయడం వివాదాస్పదమైంది. సెలబ్రిటీలు ప్రమోషన్లు చేయడంతో పలువురు యువకులు బెట్టింగ్లో డబ్బులు పెట్టి మోసపోవడంతో పాటు కొందరు ఆత్మహత్యకు పాల్పడ్డారనే ఆరోపణలున్నాయి. ఈ క్రమంలోనే బెట్టింగ్ యాప్ల నిర్వాహకులు వేల కోట్ల డబ్బు కొల్లగొట్టినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో సినీ ప్రముఖులు, యూట్యూబర్లు, ఇన్ఫ్లుయెన్సర్లపై తెలంగాణ పోలీసులు ఇప్పటికే 5 ఐఎఫ్ఆర్లు నమోదు చేశారు. ఈ కేసుల ఆధారంగానే దర్యాప్తు ప్రారంభించిన ఈడీ విచారణ చేపట్టింది. ప్రమోషన్లు చేసినందుకు బెట్టింగ్ యాప్ల నిర్వాహకులు భారీగా డబ్బు ముట్టచెప్పారన్న కోణంలోనే ఈడీ ఆరా తీస్తుంది. ఇప్పటికే తెలంగాణ పోలీసుల నుంచి ప్రాథమిక దర్యాప్తు వివరాలను ఈడీ సేకరించింది. ఈ క్రమంలోనే సినీ ప్రముఖులకు నోటీసులు జారీ చేసింది.